నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బజ్. అండ్ నేను ఝాన్సీ రాణి. అండ్ ఇవాళ మార్కెట్లో పరిస్థితులు ఎలా కొనసాగుతున్నాయి, అదేవిధంగా ఇన్వెస్టర్లు ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, అలాగే మరి గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూడా అయింది కాబట్టి దానికి సంబంధించి కూడా మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడింది అనే విషయాలు తెలుసుకుందాం. మరి ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు తేజ జగడం గారు. జగడం గారితో మాట్లాడదాం. నమస్కారం తేజ గారు. నమస్తే అండి. సార్, నిఫ్టీ సెన్సెక్స్ ప్రైజెస్ ఓపెనింగ్ కానీ క్లోజ్ కానీ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 81 అంటే 81,574.31గా ఉంది. అలాగే క్లోజింగ్ వచ్చేసి 81,715.63గా కనిపిస్తోంది. అండ్ ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు 11:30 కనుక చూసుకున్నట్టయితే సెన్సెక్స్ వచ్చేసి 81,567.56గా ఉంది సార్. అండ్ దీంతో పాటు నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 25,034.50గా ఉంది. అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,056.90గా చూపిస్తోంది. అండ్ కరెంట్ నిఫ్టీ ఇప్పుడు 11:30 కనుక చూసుకున్నట్లయితే స్టాక్ ప్రైస్ వచ్చేసి 25,027.35గా చూపిస్తోంది సార్. మరి దీని ఆధారంగా చేసుకొని వేటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని తెలియజేయండి సార్. రైట్ అండి. నిఫ్టీ ఇప్పుడు మనకి 25,027 రూపీస్ ఉంది. ఇది మనకి 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట నిఫ్టీకి. ఒకవేళ 25,000 కానీ ఆ సపోర్ట్ తీసుకోలేకపోతే 24,900 అనేది లాంగ్ టర్మ్ గా వస్తున్న సపోర్ట్. అది కూడా తీసుకోలేకపోతే నిఫ్టీని మళ్ళీ మనం 24,700 అది చూడాల్సి వస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది 25,500 దగ్గర ఉంది. 90% ఛాన్సెస్ ఆ సపోర్ట్ తీసుకునేది అనుకుంది అనమాట. అది కాకపోతే 24,900 సపోర్ట్ తీసుకుంటుంది అన్న. నిన్నటి విషయానికి వస్తే నిన్న మార్కెట్స్ పడడానికి రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్స్ మళ్ళీ జరిగాయి. అంటే ఎఫ్ఐఎస్ టోటల్ గా నిన్న 11,089 crores పర్చేస్ చేస్తే 13,514 crores అంటే 13,514 crores విత్డ్రా చేశారు అనమాట ఇండియన్ మార్కెట్స్ నుంచి. ఎనీవే లాస్ట్ 5-6 days నుంచి ఇండియన్ మార్కెట్ నెగిటివ్ గానే క్లోజ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. నిన్న వరకు చూసుకుంటే 2,425 crores మార్కెట్ నుంచి వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది. డిఐఎస్ విషయానికి వస్తే, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే, వీళ్ళు పర్చేజెస్ 12,600 crores పర్చేస్ చేశారు. సేల్స్ 11,420 crores సేల్స్ చేశారు అనమాట. నెట్ ఇన్ఫ్లోస్, ఎఫ్ఐఎస్ నెట్ అవుట్ఫ్లోస్ ఉంటే డిఐఎస్ నెట్ ఇన్ఫ్లోస్ ఉందన్నమాట. ఇన్ఫ్లోస్ 1,211 crores అంటే 1,200 crores డిఐఎస్ మన మార్కెట్ లోకి ఇన్పుట్ ఇచ్చారనమాట. సో యథావిధిగా వీళ్ళ సపోర్ట్ అయితే కొనసాగుతుంది ఇండియన్ మార్కెట్స్ కి. అండ్ నిన్న మార్కెట్ ఇండెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ అరౌండ్ 386 points లాస్ అయింది. నిఫ్టీ అరౌండ్ 112 points లాస్ అయ్యి సెన్సెక్స్ 81,715 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 25,056 points దగ్గర క్లోజ్ అయింది అనమాట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే రెండు కూడా 0.45% అబోనే లాస్ అయ్యి క్లోజ్ అయ్యాయి అనమాట. నిన్న సెక్టార్స్, ఏ సెక్టార్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయిన సెక్టార్స్ ఏంటంటే ఒకటి ఐటీ అండ్ ఒకటి ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ కొంచెం డౌన్ గానే నచ్చాయి అనమాట. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ ఎందుకంటే ఈ యుఎస్ H1B వీసా పాలసీస్ వల్ల ఐటీ సెక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నిన్న. ఆటో సెక్టర్స్ అయితే మనకు తెలిసిందే, మొన్న ఒక రోజు మారుతి ఆల్మోస్ట్ 35,000 కార్స్ అమ్మింది. యాజ్ వెల్ యాజ్ హుడై 11,000+ కార్స్ అమ్మింది అనమాట. అలాగే టాటా మోటార్స్ మనకి 10,000+ యూనిట్స్ మొన్న ఒక రోజే వాటి హైయెస్ట్ డే సేల్స్ గా మన జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఆ ప్రోగ్రెస్ ఆ కంపెనీస్కి వచ్చింది. బట్ నిన్న ఆటో ఇండస్ట్రీలో టాటా మోటార్స్ ఎక్కువ డ్రాప్ అయింది. రీజన్ ఏంటంటే వాళ్ళ జాగ్వార్ కంపెనీ ఒకటి షట్ డౌన్ అవుతుంది అనమాట. సో ఆ రీజన్స్ వల్ల టాటా మోటార్స్ ఒకటి డౌన్ గా నిలిచింది. నిన్న మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినా కూడా మిడ్ క్యాప్ 0.5% డ్రాప్ అయింది అండ్ స్మాల్ క్యాప్ 0.7% డ్రాప్ అయింది అనమాట. మనకి మేజర్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ మనం చూసుకుంటే ఈ రోజు యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. S&P 500 కానివ్వండి, డౌ జోన్స్ కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, అన్ని కూడా 0.3 to 0.4% డౌన్ లో క్లోజ్ అయ్యాయి అనమాట. అండ్ యూరోప్ మార్కెట్స్ విషయానికి వస్తే StoxX 600 0.3% డౌన్ లో క్లోజ్ అయింది. FTSE 0.4% డౌన్ లో క్లోజ్ అయింది అనమాట. వీటికి రీజన్స్ ఏమన్నా అనుకోవచ్చు అనుకుంటే యుఎస్ ఫెడరల్ రేట్ చైర్ పర్సన్ ఆయన ఏంటంటే నిన్న డిస్కషన్ లో ఫెడ్ రేట్స్
కట్ ఉంటుందని మనకు తెలుసు, కానీ అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది క్లారిటీ ఇవ్వట్లేదు, క్లారిటీ రాలేదు నిన్న. సో దానివల్ల ఆ క్లారిటీ లేని వల్ల మార్కెట్స్ పడిండొచ్చు. అండ్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మిక్స్డ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనమాట. ఇదేంటంటే మనకు రాబోయే సెంట్రల్ బ్యాంక్ కామెంటరీ ఒకటి అండ్ ఎకనామిక్ డేటా ఒకటి కోసం ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఆ అప్రోచ్ లో కాషియస్ గా ఉన్నారు. సో ఆ అప్రోచ్ వల్ల ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ పడడం జరిగింది. యథావిధిగా మనకు తెలిసిందే, మన ఇండియన్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ ని ఫాలో అవుతుంది 90%. సో ఇండియన్ మార్కెట్స్ కూడా డౌన్ లోనే స్టార్ట్ అయినాయి అనమాట. ఓకే సార్. ఈ రోజు నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,200 అనేది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ నిఫ్టీ 25,200 కానీ టచ్ అయితే మనం మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. 25,400 ఒకవేళ 25,200 టచ్ అయితే 25,400 వెళ్ళే స్కోప్ ఉంది. అది కూడా టచ్ అయితే 25,500 అనేది నిఫ్టీ బ్రేక్అవుట్ అనమాట. సో నిఫ్టీ సపోర్ట్ విషయానికి వస్తే 25,500 అనేది 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్, 24,900 అనేది లాంగ్ టర్మ్ నుంచి నిఫ్టీకి వస్తున్న సపోర్ట్ అనమాట. ఈ రెండు సపోర్ట్స్ ఏదో ఒకటి తీసుకొని ముందుకు వెళ్తే మార్కెట్స్ పాజిటివ్ గా ముందుకు రావడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ మరి తేజ గారు అయితే నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి, అలాగే ఎలా కొనసాగుతున్నాయి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఇప్పుడు అప్కమింగ్ డేస్లో కనుక చూస్తే ఏ కంపెనీలో మనం పెట్టుబడులు పెడితే బాగుంటుంది, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి, అలాగే గ్లోబల్ మార్కెట్ గురించి, ఆబ్వియస్లీ ఇండియన్ మార్కెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దేని మీద ఏది ఆధారపడుతుంది, అలాగే ఏవి లాస్ అవుతున్నాయి, సో ఎలాంటి వాటిల్లో పెడితే బాగుంటుంది, ఆల్రెడీ పెట్టిన వాటిలో ఎలా ఉంటుందనే గురించి క్లియర్ విజన్ అయితే ఇచ్చేస్తున్నారు సార్. అయితే మీకు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏదైనా కంపెనీ ఉంటే అందులో కొనాలా లేదా, ఇప్పుడు డ్రాప్ అవ్వాలా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నిటినీ అడిగి క్లియర్ చేసేసుకోండి. అండ్ రైట్ సార్, మరి మెటల్స్ పరంగా అలాగే గోల్డ్ పరంగా అసలు వాటిల్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో చెప్పండి తేజ గారు. మెటల్స్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే మార్కెట్ లో ఎప్పుడైనా వొలటిలిటీ ఉన్నాయండి. గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మార్కెట్స్ మనకి అన్సర్టైన్ ఉన్నప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ ఏదైతే మనకు వస్తుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, లేదంటే గోల్డ్ లో మనకి ఎస్జీబీస్ బాండ్స్ ఉన్నాయన్నమాట. అవి కొన్ని బాండ్స్ మార్కెట్ లో ఆపేశారు, కానీ కొన్ని బాండ్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో డిమాట్ అకౌంట్స్ లో ట్రై చేస్తే. అవి కొనుక్కొని ఇనీషియల్ గా మనం వోలటైలిటీ ఉన్నప్పటి వరకు ఆ కరెక్షన్స్ ని గ్రాప్ చేసుకొని మార్కెట్ వన్స్ అన్ని ఫ్యాక్టర్స్ క్లియర్ అయిన తర్వాత మార్కెట్ లోకి ఎంటర్ అయితే బాగుంటుంది అనమాట. అండ్ మీకు ఒకటి ఏంటంటే, నాకు మొన్న ఇన్వెస్టర్స్ కాల్ చేసి కొన్ని స్టాక్స్ చెప్తారా అన్నట్లు అడిగారు అనమాట. ఇవి ఏంటంటే ఆల్రెడీ బ్రోకర్స్ రీసెర్చ్ చేసిన స్టాక్సే. నిన్న ఈరోజు వాళ్ళు పోస్ట్ చేసిన రికమెండేషన్స్ అనమాట. నేను జస్ట్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. కరూర్ వైశ్య బ్యాంక్ ఒకటండి. కరూర్ వైశ్య బ్యాంక్ రికమెండ్ చేసింది వచ్చి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్. కరెంట్ ప్రైస్ 212 ఉంది, 267 టార్గెట్ ఇచ్చారు. 25% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇది రికమెండ్ చేసింది వచ్చి ఐసిఐసిఐ డైరెక్ట్. 30 రూపీస్ ఉంది, టార్గెట్ 38 రూపీస్ ఇచ్చారు. 26.92% అప్సైడ్ పొటెన్షియల్ చూపిస్తుంది అనమాట. అండ్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ దీన్ని రికమెండ్ చేసింది వెంచరా. 29 రూపీస్ ఉంది స్టాక్, 64 రూపీస్ టార్గెట్ పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 64 రూపీస్. 122% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, మోర్ దెన్ 100% అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు వెంచరా వాళ్ళు. ఇండియా మెటల్ అండ్ ఫెరోలైజ్ ఇది ఇచ్చింది ఆనంద్ రాతి వాళ్ళు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ 1174 ఉంది, వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 1510 రూపీస్. 28.62% అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట. ఇంకొకటి ఏజిఐ గ్రీన్ బ్యాంక్ ఎంకే ఇచ్చింది 909 ఉంది, 1520 టార్గెట్ ఇచ్చారు. 67.20 అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు అనమాట. అప్సైడ్ పొటెన్షియల్ 67.20%. నెక్స్ట్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ వెంచరా వాళ్ళు ఇచ్చారు 193 ఉంది కరెంట్ ప్రైస్, 274 టార్గెట్ ఇచ్చారు. 42.33%. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, క్యాప్రీ
క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ 193 ఉంది, 274 టార్గెట్, 42.33% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇచ్చింది వెంచర్ వాళ్ళనమాట. ఏజిఐ గ్రీన్ ప్యాక్ ఎంకే వాళ్ళు ఇచ్చారు, 909 ఉంది, 1520 టార్గెట్ ప్రైస్, 67.20% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరాలైస్ ఆనంద్ రాజే వాళ్ళు ఇచ్చారు, 1174 కరెంట్ ప్రైస్, 1510 టార్గెట్ ఇచ్చారు, 28.62% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ వెంచరా వాళ్ళు ఇచ్చారు, 29 కరెంట్ ప్రైస్ ఉంది, 64 టార్గెట్ ప్రైస్, 122% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఇచ్చారు, 30 రూపీస్ కరెంట్ ప్రైస్, 38 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, 26.92% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. కరూర్ వైశ్య బ్యాంక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఇచ్చింది, 212 కరెంట్ ప్రైస్, 267 టార్గెట్, 25.78% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓకే సార్. ఇవన్నీ 12 to 18 months టెండర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ వచ్చిన ఎగ్జిట్ అవ్వండి, టార్గెట్ వచ్చిన ఎగ్జిట్. ఓకే సార్, మరి కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, శ్రీధర్ ఫ్రమ్ నెల్లూరు నుంచి. శ్రీధర్తో మాట్లాడతాం. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. నమస్తే శ్రీధర్ గారు. సార్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ 5500 ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ ట్రెండ్ అదేమో తగ్గిపోతుంది. ఈ రోజు బాగా తగ్గింది. అది ఏమన్నా ఇంకా తగ్గుతుందా, లేకపోతే దానికన్నా ముందేమన్నా వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఒక్కసారి నేను చెక్ చేస్తున్నాను. టాటా మోటార్స్ అండి. మీ దగ్గర 5500 లో ఉన్నాయా? శ్రీధర్ గారు 5500 లో ఉన్నాయి. చెప్పండి మేడం. సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ చేయండి. మీ దగ్గర ఎంత ఉందని అడుగుతున్నారు. ఏ ప్రైస్ లో ఉన్నాయి? 5500 లో ఉందండి ట్రెండ్. ఇది ఇనీషియల్ గా ఫ్లక్చుయేషన్స్ ఉన్న లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్ ఏనండి. మీకు మళ్ళీ వన్స్ మీకు 5300 కానీ టేక్ తీసుకుంటే మనకు మళ్ళీ 6300 వచ్చే స్కోప్ ఉంది. మనకి 7000 నుంచి కిందకి వచ్చింది ఇది యాక్చువల్ గా స్టాక్. మీరు 5500 తీసుకున్నప్పుడు కొంచెం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాల్సింది శ్రీధర్. నేను 5210 లో తీసుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 5180 లో ఎగ్జిట్ అయిపోయినాను అనమాట. ఎందుకంటే ఆ స్టాప్ లాస్ వరకే నేను ఆ స్టాక్ ని పెట్టుకుంటాను. దానికన్నా కిందకి వస్తే 4800 4700 వస్తుందని తెలుసు. ఈరోజు 4792 తిరుగుతాను ఆల్రెడీ. సో 5300 కానీ మళ్ళీ బ్రేక్ చేస్తే 6000 లో మళ్ళీ ట్రెండ్స్ వస్తామని. అండ్ దీనికి మన జిఎస్టీ రేటర్స్ అనేది స్ట్రాంగ్ ఫేవరబుల్ గానే ఉన్నాయి. ఎప్పుడైతే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బయట వస్తాయో అప్పుడు ఇప్పుడు ఆన్ గోయింగ్ సేల్స్ అన్ని మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. ఆ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైస్ అనేది మొమెంటం చూపిస్తుంది, మీ ప్రైసింగ్ క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది. నెక్స్ట్ టైం ఏదైనా స్టాక్ తీసుకునేటప్పుడు దాని స్టాప్ లాస్ అనేది కన్ఫామ్ గా డిఫైన్ చేసుకోవాలి. ఇంత పెట్టద్దండి. 5500 టు ఆల్మోస్ట్ 4700 800 రూపీస్ తీసుకున్నాను స్టాప్ లాస్. రైట్ శ్రీధర్ గారు, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మరొక కాలర్ ఉన్నారు సార్, ప్రవీణ్ అని చెప్పేసి. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. ఆస్క్ ఆటోమేటివ్ లిమిటెడ్ 535 లో తీసుకున్నాను. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్. బ్లాక్ బాక్స్ ప్రెజెంట్ రేట్లు. ప్రవీణ్ గారు కాస్త నెమ్మదిగా చెప్పండి, సార్ మాట్లాడతారు. నమస్తే సార్. మాట్లాడుతున్నారు, చెప్పండి. ఆస్క్ ఆటోమేటివ్ 535 లో తీసుకున్నాను. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్. బ్లాక్ బక్ ఆస్క్ ఆటోమేటివ్ లిమిటెడ్ ఓకేనా? ఆస్క్ ఆటోమేటివ్ లిమిటెడ్ 575 ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఉంది, అదే కదండి? చెప్పండి సార్. అదే అంటున్నారు సార్, అదే అంటున్నారు, దానికే అడుగుతున్నారు. ఓకే, మీరు 530 లో తీసుకున్నారా అండి? 720 చేంజ్ చూపిస్తుందండి షార్ట్ టర్మ్ టార్గెట్. ఇప్పుడు మీరు 530 లో తీసుకున్నారు, ఇప్పుడు 575 ఉంది. 720 ప్లస్ చూపిస్తుంది షార్ట్ టర్మ్.
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి. సార్ అయితే మీకు ఆన్సర్ చెప్పడం జరిగింది. సార్ మరి ప్రస్తుతం ఈ స్టాక్స్ గురించి ఎలాంటి కంపెనీలో పెడితే బాగుంటుంది ఏంటని చెప్పారు. అండ్ దాంతోపాటు మరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈ టైంలో పెట్టడం కరెక్టే అంటారా? మ్యూచువల్ ఫండ్స్ లో ఒకటండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసుకున్న వాళ్ళు ఆల్ టైమ్ ఎస్ఐపి చేసుకోవాలి. ఎస్ఐపి వాళ్ళు మార్కెట్ కరెక్షన్ జరిగింది, మార్కెట్ అప్ అయింది, మార్కెట్ డౌన్ అయింది అని అస్సలు ఆలోచించండి. బ్లైండ్ గా ఎస్ఐపి చేసుకుంటే వెళ్ళిపోవడం. మార్కెట్ ఒకవేళ పడింది, మన దగ్గర డబ్బులు ఉంది అంటే ఎస్ఐపి ఇంక్రీజ్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎవరైనా సరే లంసం అంటే నా దగ్గర 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళకి మార్కెట్ మనం చూస్తుంటే లాస్ట్ 6 months నుంచి ఇదే రేంజ్ లో తిరుగుతుంది. 79,000 78,000 కిందికి వెళ్తుంది, లేదంటే 83,000 పైకి వస్తుంది. ఈ రేంజ్ లోనే ఉంది. ఇప్పుడు మనకి 81,000 లో ఉంది. మనం చూసుకుంటే 81,000 లో ఉంది. 50% ఇప్పుడు చేసుకోండి. ఒకవేళ ఇంకా ఫర్దర్ గా డిప్ కనపడితే ఇంకో 50% చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్ఐపి అయితే ఆపకండి. లంసం అయితే 50% కొంచెం 50% ఇప్పుడు 30% ఇంకొంచెం 20% అట్లా ఇన్స్టాల్మెంట్స్ లో చేసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఎక్కువ చేసుకోకుండా అనమాట. అండ్ మార్కెట్ ఎప్పుడైనా సరే బాగా పడినప్పుడు తీసుకుంటే లంసం ఇన్వెస్ట్మెంట్స్ గ్రేట్ ఉంటాయి. ఎందుకంటే ఎస్ఐపి హైలో లోలు అంటే యావరేజ్ అయి ఉంటుంది. లంసం మనం బాగా తగ్గిన తర్వాత తీసుకోగలిగితే మనకి లంసం ఆపర్చునిటీస్ గ్రేట్ ఉంటాయి. బట్ కరెక్ట్ గా ఇది టైంలో మార్కెట్ తగ్గుతుంది, ఈ టైంలో మార్కెట్ పెరుగుతుంది అని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే వెళ్ళడం అనమాట. ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మీ దగ్గర ఆన్గోయింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం బేసిక్ గా చూస్తే లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ రికవర్ అయినట్లే తెలుస్తుంది. ఎందుకంటే మన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 85,000 సెన్సెక్స్ అనేది ఇప్పుడు 83, 82, 81 ఈ రేంజ్ లో ఉందన్నమాట. అంటే మనం కంపేర్ చేస్తే ఇండెక్స్ కంపేర్ చేస్తే ఆల్ టైమ్ హై కన్నా ఒక 7% 6% డౌన్ ఉంది. బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ అలా లేదు. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా రికవర్ అవ్వాల్సింది ఉంది. కాబట్టి మీకు ఈ టైంలో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద ఫోకస్ చేసుకుంటే అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, మాకు నెక్స్ట్ 3 years 5 years నాకు అమౌంట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఫోకస్ చేయగలిగితే ఎక్కువ రిటర్న్స్ చేసుకోకుండా అనమాట కంపేర్ టు లార్జ్ క్యాప్. ఓకే సార్, మనకి మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ అని చెప్పేసి. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. నమస్కారం లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు సార్తోనే మాట్లాడండి. లక్ష్మణ్ గారు మీ టీవీ మ్యూట్ లో పెట్టి కాల్ మాత్రమే మాట్లాడండి, లేకపోతే అది కన్ఫ్యూజన్ అవుతుందండి మీకు. నమస్కారం తేజ సార్. నమస్కారం అండి. సార్ బిహెచ్ఎల్ తీసుకోవాలనుకుంటున్నా సార్. బిహెచ్ఎల్ ఎస్ బ్యాంక్. బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్ 256 ఉంది సార్. 236 ఉంది. 236 ఉంది ఇప్పుడు. ఈరోజు బాగా పెరిగింది అదేనా సార్? ఈరోజు 0.15% పడింది అదేనా సార్? 236 ప్రైస్ ఉంది అదే కదా బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్. లక్ష్మణ్ గారు మీరు మళ్ళీ టీవీ చూస్తున్నారండి. టీవీ చూడకుండా సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. 236 అదేనా అని అడుగుతున్నారు, ఒకసారి చెప్పండి. అదే మేడం, అదే. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ అయితే కరెంట్ అయితే తీసుకోకండి. ప్రైస్ ఎప్పుడైతే 249 క్రాస్ అవుతుందో 248 క్రాస్ అవుతుందో అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ ప్రైస్ సార్, మీరు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ చెప్పారా భారత్ ఎలక్ట్రానిక్స్ చెప్పారా నాకు ఇంకా క్లారిటీ కావాలని. ఒకటి 405 ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే, అదైతే బాగుంది స్టాక్, దాంట్లో తీసుకోవచ్చు అనమాట. బిహెచ్ఎల్ అయితే ఇప్పుడున్న ప్రైస్ కన్నా 10 రూపీస్ పెరిగిన తర్వాత ఎంటర్ అవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఎంటర్ అవ్వకండి. రైట్, లక్ష్మణ్ గారు ఉన్నారు అసలండి మీరు? ఉన్నాను మేడం. విన్నారా సార్ మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడిగారు, అది భారత ఏంటి అని చెప్పేసి. మీరు మరి దానికి ఆన్సర్ ఇవ్వలేదు. మీరు సరిగ్గా చెప్పకపోతే మీకు ఎలా దొరుకుతుందండి ఆన్సర్? బిహెచ్ఎల్ అనుకుంటానండి. బిహెచ్ఎల్ 248 దాటితేనే కొనండి. లక్ష్మణ్ గారు సార్ 248 దాటాకే కొనమని చెప్తున్నారు. ఓకేనా అండి, ఇది నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం టీవీలో చూడకుండా జస్ట్ కాల్ మాత్రమే మాట్లాడండి. అప్పుడే మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి. అండ్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
అండ్ సార్ తేజ సార్, అండ్ ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా స్మాల్ క్యాప్లో కానీ బిగ్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, మరి ఎలాంటి కంపెనీలో కరెంట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా, అంటే మ్యూచువల్ ఫండ్స్లో? మ్యూచువల్ ఫండ్స్ లో మనకి స్మాల్ క్యాప్ లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఒకటి అండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఒకటి మా క్లయింట్స్ చెప్తున్నామండి. అది ఉన్న వాటిలో టాప్ లో ఉన్నాయన్నమాట. రిటర్న్ వైజ్ చూసుకున్నా మీకు 10 years రిటర్న్ చూసుకున్నా 7 years రిటర్న్ చూసుకున్నా 1.5 20+ రిటర్న్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక ఇష్యూ ఏంటంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ లో కానీ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ లో కానీ లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మీరు ఎస్ఐపి ఇన్వెస్టర్ అయితే లాంగ్ టర్మ్ రివ్యూ అయితే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మిడ్ క్యాప్ లో చూస్తే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కంపారేటివ్ గా ఫీల్డ్స్ తో కంపేర్ చేస్తే బాగుంది అనమాట. అండ్ కోటక్, ఎవరైనా మిడ్ క్యాప్ లో ఇంకొక ఫండ్ కావాలంటే కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఫ్లెక్సీ క్యాప్ లో చూద్దాం అనుకుంటే పరాగ్ పలిక్ ఫ్లెక్సీ క్యాప్ ట్రై చేయండి. అండ్ లేదా నాకు ఐటీ సెక్టర్ స్టాక్స్ ఎవరైనా పెట్టుకుందాము, నేను లాంగ్ టర్మ్ వ్యూ అంటే కంపెనీస్ లో పెట్టుకోలేను, కంపెనీస్ ఎంత తీసుకుంటుంది కాబట్టి. సో ఐటీ సెక్టర్ లో నాకు ఏముంది, ఐటీ సెక్టర్ నాకు ఫ్యూచర్ లో పెరుగుతుంది అని నా కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న వాళ్ళైతే టాటా డిజిటల్ ఇండియా ఫండ్ కానీ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కానీ ఈ ఫండ్స్ లో ఏదో ఫండ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ ఫండ్ సెలెక్ట్ చేసిన క్రైటీరియా చాలా ఉంది. అది నేను నెక్స్ట్ ఎప్పుడైనా పాడ్కాస్ట్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్రైటీరియా అనేది ఫండ్ సెలెక్షన్ క్రైటీరియా. సో చూసిన వాళ్ళకి అది కూడా అర్థమవుతుంది ఏ క్రైటీరియాలో మనం ఫండ్ సెలెక్ట్ చేస్తాం. ఓకే సార్, ఆ క్రైటీరియా గురించి మీరు అన్నట్టుగా ఆ పాడ్కాస్ట్ చేసినప్పుడు దాని గురించి మరి కొంచెం క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి విల్ డూ దాట్. అండ్ సార్, ఈ మధ్య జిఎస్టీ ప్రైజెస్ అయితే తగ్గడం జరిగింది, పర్సంటేజ్ తగ్గించడం జరిగింది. దానివల్ల మరి మార్కెట్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? మీకు ఆల్రెడీ తెలిసింది అనమాట, మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఆల్రెడీ బెనిఫిట్ కనబడుతుంది. ఎందుకంటే అవి మనకి ఇన్స్టాంట్ సేల్స్ కనబడుతున్నాయి కాబట్టి ఆ కంపెనీస్ పెరుగుతున్నాయి అనమాట. లైక్ మారుతి కానివ్వండి, హుడాయ్ కానివ్వండి, ఇవన్నీ లాస్ట్ 3-4 సెషన్స్ లో మనం మార్కెట్ ఇండిసెస్ డౌన్ లో ఉన్న ఆ స్టాక్స్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. సో అప్కమింగ్ సెక్టార్స్ లో మీకు నెక్స్ట్ క్వార్టర్ డిపెండెంట్ మీద అన్ని సెక్టార్స్ కూడా జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఏ సెక్టర్ ఇంపాక్ట్ అయిందో, బెనిఫిట్ అయిందో ఆ సెక్టర్స్ అన్ని కూడా ఆ స్టాక్స్ లో మనకి మంచి ర్యాలీ కనబడుతుంది అనమాట. మేజర్ గా మనం చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒకటి బాగా వీటి వల్ల బెనిఫిట్ అవుతాయి. అండ్ రిటైల్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ సెక్టర్స్ వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే నెక్స్ట్ 3-4 months మా ఎయిమో నేను స్టాక్ కొనుక్కోవాలంటే ఈ సెక్టర్స్ మీద తీసుకోండి. అండ్ హోటల్ ఇండస్ట్రీస్ లో కూడా కొన్ని సెక్టర్స్ బాగానే ఉన్నాయి. అండ్ రాబోయేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ రన్ అవుతుంది. అండ్ రాబోయేది కూడా ఇంకా కొన్ని రోజులు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ అండ్ రిటైల్ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మంచి గెయిన్ వస్తుంది. ఇప్పుడు అవాయిడ్ చేసే సెక్టర్స్ ఐటీ సెక్టర్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్ అండ్ ఫార్మా కూడా కొంచెం కాషియస్ గా ఉండండి. షార్ట్ టర్మ్ అయితే జిఎస్టీ వల్ల ఏవైతే బెనిఫిట్ పొందుతున్నాయో ఆ సెక్టర్స్ ని ఇప్పుడు మనం తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బెనిఫిట్ ఇన్స్టాంట్ గా రాకపోయినా నెక్స్ట్ 2-3 months లో ఆ బెనిఫిట్ మీకు కనబడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏ సెక్టర్ అయితే బాగా డౌన్ అయిందో లైక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఐటీ, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ అవాయిడ్ చేయమన్నాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళు వీటిలో డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. ఈరోజు మార్కెట్ స్థితిగతుల గురించి అసలు ఎలా నడుస్తుంది, అలాగే నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి ప్రీవియస్ కానీ మళ్ళీ ఓపెన్ అయిన దాని గురించి కానీ క్లియర్ విజన్ అయితే అందించారు. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ కరెంట్ నా కంపెనీస్లో వేటిలో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే దాని గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి మార్కెట్ బజ్ కార్యక్రమం. అండ్ మొత్తానికి మీరు చూసినట్టుగా సార్ అయితే అన్ని క్లియర్గా మీకు వివరించడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే కాలర్స్ ఉన్నారో వారు సరిగ్గా మాట్లాడలేదని టీవీ మ్యూట్లో పెట్టే మాట్లాడాల్సిన వరకు కోరుకుంటున్నాము. అలాగే మరి కమింగ్ ఎపిసోడ్స్లో కూడా వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మార్కెట్ బజ్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. అండ్ ఇది వాటి మార్కెట్ బజ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.